నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరం వేసవి కాలం అప్పుడే మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన ఎండల నుంచి, వడదెబ్బ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు వీడియోలో మనం వేసవి కాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ 1, హైడ్రేషన్. నీళ్లు ఎక్కువ తాగాలి. మొదటి జాగ్రత్త హైడ్రేషన్. ఎండల్లో మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు చాలా వరకు బయటకి పోతుంది. కాబట్టి రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి. దప్పిక వేయకపోయినా సరే మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది మన బాడీని కూల్గా ఉంచుతుంది. టిప్ 2, మంచి ఆహారం, కూలింగ్ డయట్. రెండో జాగ్రత్త ఆహార నియమాలు. ఈ కాలంలో కొబ్బరి బొండాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు రోజూ తాగాలి. పుచ్చకాయ, కీరదోసకాయ లాంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు తినాలి. ఈ సీజన్లో ఎక్కువ మసాలాలు, జంక్ ఫుడ్ మరి వేడివేడి టీ, కాఫీలకు కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది. టిప్ 3, కాటన్ బట్టలు, రైట్ క్లోదింగ్. మూడో జాగ్రత్త మనం వేసుకునే బట్టలు. వేసవి కాలంలో టైట్గా ఉండే జీన్స్, నల్లటి డార్క్ కలర్స్ అస్సలు వేసుకోవద్దు. లైట్ కలర్లో ఉండే లూజ్ కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల గాలి బాగా ఆడి చెమట పట్టి స్కిన్ ప్రాబ్లమ్స్, ర్యాషెస్ రాకుండా ఉంటాయి. టిప్ 4, ఎండ నుంచి రక్షణ, సన్ ప్రొటెక్షన్. నాలుగో జాగ్రత్త, బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా గొడుగు, అంబ్రెల్లా క్యారీ చేయండి. కళ్ళని కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్, తలకి క్యాప్ పెట్టుకోండి. అలాగే మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికి మంచి సన్ స్క్రీన్ లోషన్ రాసి బయటికి వెళ్ళండి. టిప్ 5, సురక్షిత సమయాలు, ఇంట్లోనే ఉండండి. ఐదో జాగ్రత్త, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనవసరంగా బయటికి వెళ్ళకండి. పిల్లలని, పెద్దవాళ్ళని ఈ టైంలో బయటికి వెళ్లకుండా చూసుకోండి. వెళ్ళి తీరాలి అనుకుంటే మాత్రం పైన చెప్పిన జాగ్రత్తలు అన్నీ ఫాలో అవ్వండి. ఇవి ఫ్రెండ్స్, వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన కొన్ని చిన్న కానీ చాలా ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఈ సమ్మర్ని హెల్తీగా, కూల్గా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.